నమస్కారం. సొగశుడు తర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు నేను మీకు అన్ని డ్రెస్సెస్ చూపించడానికి రెడీగా ఉన్నానండి. మరి ఆ డ్రెస్సెస్ చూడడానికి మనం వచ్చేసాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి. మరి లేట్ చేయకుండా ఆ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏంటో చూసేద్దామా? పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు వాసంతి గారు రెడీగా ఉన్నారు. హలో వాసంతి గారు, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ రోజు డ్రెస్సెస్లో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? మనం మొత్తం డిజైనర్ వేర్స్ చూస్తాం. అంటే పార్టీ వేర్. పార్టీ వేర్. ఓకే, మరి ఫస్ట్ డ్రెస్ చూద్దామా? ఫస్ట్ మనము ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ చూస్తున్నాం. ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్. ఓకే, ఇది ఏ మెటీరియల్ అండి? షిఫాన్ అండి. షిఫాన్ మెటీరియల్, స్మూత్ ఉంది ప్లస్ ఫాలింగ్ మెటీరియల్. ఇది మొత్తం అంతా కూడా మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా డిఫరెంట్ కలర్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంతా కూడా వెల్వెట్ మెటీరియల్ యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ యూస్ చేశారు. పైన వచ్చేసి మనకి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే షోల్డర్ పార్ట్లో బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆర్టిన్ షేప్తో మొత్తం పిటాయి వర్క్ అండ్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక ప్యాచ్ వర్క్ని ఇచ్చారనమాట. ఇది షోల్డర్ పార్ట్లో వన్ సైడ్ మాత్రమే వస్తుంది. నెక్ వచ్చేసి మొత్తం నెక్ అంతా కూడా బ్లాక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. అలాగే బెల్ట్ పార్ట్లో వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్తోనే ఒక చిన్న లైన్ ఇచ్చారనమాట. తర్వాత మిడిల్ పార్ట్ అంతా కూడా కింద అంతా పార్ట్ అంతా కూడా మనకి షిఫాన్ మెటీరియల్ వచ్చింది. షిఫాన్ మెటీరియల్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. దాని మీద మనకి చిన్న చిన్న చెమ్కీస్ చుట్టూ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. అది కూడా మనకి జెరీ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. కింద బోర్డర్ మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు. స్మాల్ బోర్డర్ ఇచ్చినా కూడా బ్రైట్గా కనిపించేటట్లు ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని పైన ఏదైతే మనకి ఫ్లవర్ ఇచ్చారో అంటే ప్యాచ్ వర్క్ ఇచ్చారో సేమ్ ప్యాచ్ వర్క్ని మనకి దీని మీద డిజైన్ చేశారనమాట. అంటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనకి ఈ డిజైన్ అనేది వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఓన్లీ వెల్వెట్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. ఈ బోర్డర్కి మనకి టూ సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ లాగా మనకి జరీతోనే కాంబినేషన్తోనే ఇచ్చారు, జరీ కలర్ కాంబినేషన్తోనే. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇది కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ షేడ్లో ఇచ్చారు. బాడీ పార్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఉంది. దీనికి వచ్చేసి ఇక్కడ వచ్చి బనారస్ మెటీరియల్ తీసుకున్నారు. తర్వాత ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ని కూడా యాడ్ చేశారు. మనకి ఇది హ్యాండ్స్ పార్ట్. దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఫుల్ బ్లాక్. ఫుల్ బ్లాక్. ఓకే, చుడీ బాటమ్ వస్తుంది. చుడీ బాటమ్ ఇచ్చారు. ఫుల్ బ్లాక్, ఇంకే ఏ కలర్ కూడా యాడ్ చేయలేదు. మామూలుగా ప్లెయిన్గా ఉంటుంది ఇది. చున్నీ వచ్చేసి మళ్ళీ 2 కలర్స్ కాంబినేషన్లో ఫుల్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. మనకి బాటమ్ ఏదైతే కలర్ ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో మిడిల్లో మనకి 0 సైజ్ నెట్ తీసుకున్నారు. ఈ నెట్ మీద ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదండి. అలాగే ఇటు పక్కన వచ్చేసి మనకి 2 సైడ్స్ గ్రీన్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఏదైతే ఉందో 2 సైడ్స్ ఆ వెల్వెట్ మెటీరియల్ని ఇచ్చారు. ఒక చిన్న బోర్డర్ లాగా ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసి మనకి వెల్వెట్ బోర్డర్ ఏదైతే ఉందో వెల్వెట్ బోర్డర్, అలాగే మనకి హ్యాండ్స్ పార్ట్లో బనారస్ మెటీరియల్తో ఒక డిజైన్ వచ్చింది కదా అది. మనకి కింద టాప్ బోర్డర్లో ఏదైతే మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఇది ఓన్లీ జరీ బోర్డర్లోనే మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో లోపల సీక్వెన్స్ వర్క్ చమ్కీస్ కూడా ఇచ్చారనమాట. ఇది 2 సైడ్స్ మనకి ఇలాగే 2 సైడ్ మనకి ఇలానే వస్తుంది. ఓకే, 4 సైడ్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి డ్రెస్ కలర్ ఏదైతే ఇచ్చారో ప్యారెట్ గ్రీన్ కలర్ పైన షోల్డర్ పార్ట్లో, అలాగే కింద పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ షేడ్లో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బాల్స్ యూస్ చేసి హాఫ్ బాల్ వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్ కనిపించేటట్లు ఇంకొక హాఫ్ బాల్ వచ్చేసి డిజైనర్గా కంటిన్యూ చేశారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 5690. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్. వైట్ అండ్ గోల్డ్. ఓకే ఓకే, అది మొత్తం కూడా మనకి నెటెడ్ డ్రెస్ వచ్చింది. పైన టాప్ అంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషనే వచ్చింది, కాకపోతే మనకి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. వెల్వెట్ మెటీరియల్ మీద మనకి నెక్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చి ఎప్పుడు స్క్వేర్ అలాగే రౌండ్ కాకుండా దీనికి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఆ నెక్ అంతా కూడా మనకి గోట్ వర్క్ ఇచ్చేసి మొత్తం నెక్ ఏదైతే ఉందో దాని చుట్టూ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో మనకి ఒక డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బీడ్స్ యూస్ చేశారనమాట. బీడ్స్ అలాగే మనకి చమ్కీస్తో చిన్న ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు.
ఇచ్చారు. నెక్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ బెల్ట్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ యూస్ చేశారు. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి స్మాల్ హ్యాండ్స్ ఇచ్చారు. ఈ స్మాల్ హ్యాండ్స్కి మనకి సేమ్ డిజైన్ మనకి పైన షోల్డర్ పార్ట్లో అంతా కూడా ఫ్లవర్ అండ్ లీఫ్తో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ని కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి ప్లెయిన్ 0 సైజ్ నెట్ తీసుకున్నారు. టోటల్గా కూడా వైట్ కలరే ఇచ్చారనమాట. దాని మీద ఎటువంటి డిజైన్ కానీ వేరే కలర్స్ కాంబినేషన్ కానీ ఇవ్వకుండా టోటల్ ప్లెయిన్ వచ్చింది. బోర్డర్స్ని బాగా హైలైట్ చేశారు. ఇట్లా ఏంటంటే మనకి వైట్ కలర్కి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. చాలా డీసెంట్ లుక్ కనిపిస్తుంది దీంట్లో మనకి డ్రెస్లో. ఇక్కడ వచ్చేసరికి హెవీగా మనకి గోల్డ్ కలర్లో ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో ఒక చిన్న లైన్ వచ్చింది. తర్వాత మనకంతా కూడా రిబ్బన్ వర్క్తోనే గోల్డ్ కలర్ రిబ్బన్ వర్క్తోనే మనకు ఒక లేస్ టైప్లో డిజైన్ చేసి కొంచెం హెవీ బోర్డర్ ఇచ్చారనమాట. ఫ్రంట్ ఏదైతే లుక్ ఇచ్చారో బ్యాక్ కూడా మనకి సేమ్ లుక్ అండి. వెల్వెట్ మెటీరియల్ మీద సేమ్ డిజైన్, నెక్ అంతా కూడా అదే డిజైన్ వస్తుంది. అలాగే బెల్ట్ పార్ట్లో కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు. దీనికి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి లట్కన్స్ కూడా ఇచ్చారనమాట. బిగ్ సైజ్లో ఇచ్చారు బాల్స్ లాగా లట్కన్స్. గోల్డ్ కలర్, బ్లాక్ కలర్ అలాగే వైట్ కలర్ తీసుకున్నారనమాట. బాటమ్ మనకి వైట్ వస్తుంది ప్లెయిన్, చుడి ఫుల్ వైట్. అంటే టోటల్గా చెప్పాలంటే డ్రెస్ మొత్తం కూడా వైట్ కలర్తో ఇచ్చేసారు. దాని మీద గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఫుల్ వైట్ ఇచ్చారు. బాటమ్ చున్నీ వైట్ కలర్ ఇచ్చేసి నెటెడ్ మెటీరియల్. దానికి 2 సైడ్స్ కూడా కొంచెం యాంటీ కలర్ కాంబినేషన్తో ఉండేటట్లు ఒక చిన్న బోర్డర్ తీసుకున్నారు. తర్వాత ఇంకొక 2 సైడ్స్ వచ్చేసి ఇదే బోర్డర్ని మనకి డబల్ లైన్ లాగా ఇచ్చేసి మిడిల్లో మనకి లేస్ ఇచ్చారనమాట. పిటాయి వర్క్తోనే మనకి కలర్స్ కాంబినేషన్ గోల్డ్ అలాగే యాంటీ కలర్ కాంబినేషన్తో ఇట్లా వేవ్ లాగా ఉండేటట్లుగా తీసుకున్నారు. 2 సైడ్స్ మనకి సేమ్ వస్తుంది బోర్డర్. ఈ డ్రెస్ కాస్ట్ 8190. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనము ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. వావ్, ఇది మనకి షోల్డర్ పార్ట్ అండి. షోల్డర్ పార్ట్లోనే మనకి 3-4 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఇక్కడంతా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి నెటెడ్ అంటే కోటా టైప్లో వచ్చిందనమాట. మనకి మొత్తం ప్రిల్స్ టైప్లో ఇచ్చారు, ప్లెయిన్గా ఇచ్చేసేయకుండా. పైన వచ్చేసరికి నెట్టెడ్ మీద వైట్ కలర్తోనే మనకి సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ ఇచ్చారనమాట. పైన మళ్ళీ గోట్ వర్క్ ఇచ్చారు పింక్ కలర్తో. కింద వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ చూసినట్లయితే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ప్లెయిన్ హ్యాండ్స్ ఇవ్వకుండా ఎల్లో కలర్తో మనకి ఇచ్చేసి దానికి ఏంటంటే మనకి ఇట్లా కుచ్చులాగా నెటెడ్ మెటీరియల్ పెట్టారు. దాని తర్వాత మనకి గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్. అంటే టోటల్గా చెప్పాలంటే మొత్తం డ్రెస్లో పింక్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్ యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి కలర్ఫుల్గా ఉండేటట్టు బెల్ట్ పార్ట్లో మనకి సపరేట్ ప్యాచ్ వర్క్ని యాడ్ చేశారనమాట. ఫ్రంట్ ఎట్లా అయితే వచ్చిందో బ్యాక్ కూడా మనకి ఫుల్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా పైన షోల్డర్ పార్ట్లో పింక్ కలర్ తీసుకుని దానికి మనకి గోట్ వర్క్ లాగా ఇచ్చారు. అలాగే షోల్డర్ పార్ట్లో 1 సైడ్ వచ్చేసి 2 సైడ్స్ కూడా సైడ్స్ వచ్చేసి మనకి సేమ్ నెటెడ్ వైట్ కలర్ మీద సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది కదా, అదే వర్క్ ఉన్నటువంటి మెటీరియల్ యూస్ చేశారు. దీనికి హ్యాంగింగ్ పార్ట్లో మనకి లట్కన్స్ లాగా మనకి 3 కలర్స్ కాంబినేషన్ పింక్, ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పర్ల్స్ అలాగే సురాజ్కి స్టోన్స్తో డిజైన్ చేసినటువంటి బాల్స్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. మళ్ళీ కింద వచ్చేసరికి దామన్ పార్ట్లో మనకి ఫుల్ కలర్ఫుల్గా ఇచ్చారనమాట. అంటే ఎటువంటి స్టోన్ వర్క్ ఇవ్వకపోయినా కూడా మనకి తీసుకున్న మెటీరియల్స్లో ఆల్ కలర్స్ వచ్చేసరికి ఇంకా అందం వచ్చింది. కింద పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, పైన ఎల్లో కలర్ ప్లెయిన్, తర్వాత ఒక రిబ్బన్ వర్క్ని మనకి బ్లాక్ కలర్తో ఇచ్చారు. తర్వాత మిడిల్ పార్ట్లో చూసినట్లయితే ఎల్లో కలర్ బేస్ మీద గ్రీన్ కలర్, ఆరెంజ్ అలాగే పింక్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దీనికి చున్నీ అండ్ బాటమ్ ఎలా వచ్చింది? బాటమ్ మనకి ఎల్లో వస్తుంది, ఎల్లో బాటమ్. ఎల్లో పైన పార్ట్ అంతా షోల్డర్ పార్ట్ మనకి పింక్ వస్తుంది, మిగిలిన డ్రెస్ అంతా కూడా గ్రీన్ వస్తుంది. బాటమ్ వచ్చేసరికి మనకి ఎల్లో ఇచ్చారండి. టోటల్ ఎల్లో వచ్చింది ప్లెయిన్. చున్నీ మనకి బ్రాస్ అంటే మధ్యలో మనకి బాటమ్ ఒకటి బార్డర్ లాగా ఇచ్చారు. అంటే ఫుల్ చున్నీ ఇవ్వకుండా స్మాల్ చున్నీ ఇచ్చారు. ఇదంతా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా రా సిల్క్ మెటీరియల్తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి ఇదే కలర్ కాంబినేషన్ వస్తుంది. అలాగే ఎడ్జెస్లో కూడా మనకి ఇక్కడ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. తర్వాత మిడిల్లో అంతా కూడా ఎల్లో కలరే బ్రాసో మెటీరియల్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ పింక్ కలర్ ఒక లైన్, అలాగే మనకి బ్లాక్ కలర్ రిబ్బన్ వర్క్ ఒక లైన్ తీసుకున్నారు. సేమ్ మనకి డ్రెస్లో బ్యాక్ సైడ్ లట్కన్స్ ఏవైతే యూస్ చేశారో దాంట్లో మనకి పింక్ మిస్ చేసి మిగిలిన 2 కలర్స్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. 4 సైడ్స్ కూడా మనకి ఇలాగే వస్తాయి. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 7090. నెక్స్ట్ డ్రెస్
నెక్స్ట్ మనం పింక్ అండ్ బ్లూ కాంబినేషన్, ఇందులో కూడా మల్టీ కలర్స్ ఉంటాయి. ఓకే, వెల్వెట్ మెటీరియల్తో మనకి షోల్డర్ పార్ట్ అంతా డిజైన్ చేశారు. వెల్వెట్ మెటీరియల్ మీద డార్క్ బ్లూ తీసుకున్నారు, దాంట్లో మనకి పింక్ కలర్తో లైన్స్ ఇచ్చారనమాట. ప్లెయిన్ మెటీరియల్ తీసుకోకుండా మిడిల్లో వచ్చేసరికి మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. అక్కడక్కడ మనకి స్టోన్స్ యూస్ చేసి తర్వాత అంతా కూడా మనకి బీడ్స్ వర్క్ అవుట్లైన్ ఇచ్చేసి లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి థ్రెడ్ తీసుకున్నారు. ఇట్లా మనకి ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ క్రియేట్ చేశారు. బ్లాక్ కూడా మనకి ప్లెయిన్ వెల్వెట్ మెటీరియల్ వస్తుంది. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారండి. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఎల్లో కలర్తో ఒక చిన్న ప్లెయిన్ మెటీరియల్ తీసుకున్నారు. తర్వాత మనకి సేమ్ నెట్టెడ్ మీదనే సిల్వర్ కలర్ రిబ్బన్ వర్క్ని మనకి ఒక సర్కిల్ టైప్లో క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది. ఇదంతా కూడా రిబ్బన్లోనే మనకి సిల్వర్ కలర్ రిబ్బన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే పైన అంతా కూడా ప్లెయిన్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ పింక్ కలర్ తీసుకున్నారు. ప్లెయిన్ లోపల ఎల్లో కలర్ లైన్స్తో సెల్ఫ్ లైన్స్తో ఉన్నటువంటి షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. దాని లోపల మళ్ళీ పింక్ కలర్ ఇన్నర్ వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఎల్లో కలర్ ఇవ్వడం వలన ఈ పింక్ కలర్ ఇలా వేసేసరికి మనకి లోపల ఒక డిజైన్ కనిపిస్తుంది. మొత్తం అన్నీ కూడా లైన్స్ లాగా డిజైన్ కనిపిస్తుంది. చూడండి, బోర్డర్ చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్లో ఏదైతే వెల్వెట్ మెటీరియల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. ఆ ప్లెయిన్ పైన వచ్చేసరికి మనకి పైన పింక్ కలర్ మీద రిబ్బన్ వర్క్తో సిల్వర్ కలర్ వచ్చిందని సర్కిల్స్ చూపించాను కదా. హ్యాండ్స్ పార్ట్లో సేమ్ డిజైన్ యాడ్ చేశారు. తర్వాత ఎల్లో కలర్తో ఒక చిన్న లైన్ కూడా వచ్చింది. మరి దీని బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ మనకి పింక్ వస్తుంది. పింక్ కలర్ ప్లెయిన్ కలర్ ఇచ్చేసారు. మొత్తం ఏం డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ వచ్చింది. చున్నీ 2 కాంబినేషన్స్. దీంట్లో పింక్ కలర్ తీసుకున్నారండి. మిడిల్ పార్ట్ అంతా షేడెడ్లో వచ్చింది. ఈ చున్నీ వచ్చేసి స్మాల్ లెంత్ మాత్రం ఫుల్ ఇవ్వకుండా స్మాల్ లెంత్లో ఉంది. దీనికి ఏంటంటే మనకి మొత్తం మిడిల్ పార్ట్ అంతా కూడా నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. పింక్ కలర్ తీసుకున్నారు. తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ ఇచ్చారండి. క్రీమ్ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి షేడెడ్లో వస్తుంది క్రీమ్ కలర్లో. తర్వాత 1 సైడ్ వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. అంటే ఇది ఎడ్జెస్కి 2 సైడ్స్ ఎడ్జెస్కి కూడా మనకి ఇట్లాగే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్రీమ్ ఉంది కాబట్టి ఇక్కడ పింక్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఎండింగ్లో మనకి పింక్ కలర్తో షేడెడ్ వస్తుంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ డ్రెస్ ఎంత ఉంది కాస్ట్? 7190. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ మనము సీ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇప్పుడు ఏంటంటే నీస్ కన్నా కూడా కింద ఆల్మోస్ట్ కింద వరకు కూడా ఇస్తున్నారు డ్రెస్సెస్. ఇది అలా కాకుండా ఓన్లీ నీస్ పార్ట్ కన్నా కొంచెం లెంత్ ఉంది అంతే. ఇది వచ్చేసి పైన వెల్వెట్ మెటీరియల్ ప్లెయిన్ తీసుకున్నారు. ఆ ప్లెయిన్ మీద మనకి సెల్ఫ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. మిడిల్లో మాత్రమే మళ్ళీ ఎడ్జెస్కి వచ్చేసరికి మామూలుగా ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ వచ్చేసి బ్రాసో మెటీరియల్ తీసుకున్నారు. అంటే పింక్ కలర్ మీద సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ వచ్చేసి మనకి ఏంటంటే 2 లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ మధ్యలో పింక్ కలర్ కనిపిస్తూ అటు ఇటు మనకి ఒక ఎల్లో కలర్తో లైన్ వచ్చేటట్లుగా ఇచ్చారు. అలాగే మనకి నెక్ కూడా హై నెక్ లాగా ఇచ్చారండి. ఇక్కడ హై నెక్ లాగా ఇచ్చేసి బ్యాక్ సైడ్ మళ్ళీ ఫుల్ రౌండ్ నెక్ వచ్చింది. ఫ్రంట్ నుంచి చూసినట్లయితే కాలర్ నెక్ టైప్లో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్రాసో మెటీరియల్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా సేమ్ సెల్ఫ్ కలర్ డిజైనింగ్ వస్తుంది. హ్యాండ్స్ పార్ట్లో మనకి ఎల్లో కలర్కి అటు ఇటు షిమ్మర్ మెటీరియల్తో గోట్ వర్క్ ఏదైతే వచ్చిందో సేమ్ అవే లైన్స్ని మనకి 3 లైన్స్ తీసుకున్నారనమాట. కానీ ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. ఇది చున్నీ అండ్ బాటమ్ ఎలా వచ్చింది? బాటమ్ మనకి పింక్ కలర్ లెగిన్ వస్తుంది. పింక్ కలర్ లెగిన్. ఓకే, అంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ పింక్ కలర్ ఇచ్చారు కాబట్టి మనకి పింక్ కలర్ లెగిన్ ఇచ్చారు. ఎల్లో ఉంటే ఎల్లో కూడా మనం వేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ ఎల్లో కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి మధ్యలో అంతా మనకి సీ గ్రీన్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ లెగిన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది జార్జెట్ చున్నీ ఇచ్చారు. జార్జెట్ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ ఫుల్ చున్నీ. ఫుల్ చున్నీ. ఓకే, అంటే ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే? ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే. ఓకే, హ్యాంగ్ అయ్యే పార్ట్లో 2 సైడ్స్ మాత్రమే మనకి ఎల్లో కలర్తో ఒక చిన్న లైన్స్ 2 ఇచ్చారనమాట. అటు ఇటు మనకి గోట్ వర్క్ వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 7790. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ బ్లాక్. ఓకే, పింక్ వైట్ అండ్ బ్లాక్ కలర్ టోటల్ డిజైనర్. 3 కలర్స్తో మనకి షోల్డర్ పార్ట్ డిజైన్ చేశారు. గోట్ వర్క్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. తర్వాత షోల్డర్ పార్ట్ డిజైన్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ తర్వాత మిగిలిన పార్ట్ అంతా వచ్చేసి వెల్వెట్ మెటీరియల్ మీద జరీతో మనకి ఫుల్ వర్క్ చేశారు. అది కొంచెం మంచి లుక్ వచ్చింది. ఎందుకంటే బ్లాక్ కలర్ వైట్కి బ్లాక్ కలర్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం బ్రైట్ లుక్ వచ్చింది. బెల్ట్ పార్ట్లో వచ్చేసరికి లోపల స్టోన్ వర్క్ ఇచ్చేసి ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. నెట్టెడ్ మెటీరియల్ వచ్చింది. ఆ నెట్టెడ్ మెటీరియల్కి కలర్ఫుల్గా ఉండేటట్లు మనకి పింక్, బ్లాక్, గోల్డ్ అలాగే మనకి డాట్స్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ
బెల్ట్ పార్ట్లో ఏదైతే బ్లాక్ కలర్ మీద మనకి స్టోన్ వర్క్ వచ్చిందో సేమ్ మెటీరియల్ని కూడా మనకి ఇక్కడ యాడ్ చేసి రిస్ట్ దగ్గర కొంచెం హెవీగా ఉండేటట్లుగా క్రియేట్ చేశారు. తర్వాత మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా కలీస్తో ప్లెయిన్ వచ్చింది. ఇది ఫ్లోర్ లెంత్ డ్రెస్ అండి. టాప్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి చాలా హెవీ లుక్ బోర్డర్ ఇచ్చారు. వెల్వెట్ మెటీరియల్ మీద మొత్తం సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో ఫుల్ డిజైన్ ఇచ్చేసి చాలా బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే ఆల్మోస్ట్ స్కట్ బోర్డర్ చెప్పొచ్చు. తర్వాత పైన ఏమో మనకి ఇట్లా స్టోన్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్, అలాగే మనకి కింద వచ్చేసి పింక్ కలర్, బ్లాక్ కలర్ షిమ్మర్ మెటీరియల్ అలాగే డాట్స్తో ఉన్నటువంటి బోర్డర్ని యాడ్ చేశారు. ఈ డ్రెస్కి హైలైట్ వచ్చేసి మనకి ఈ బోర్డర్, మెయిన్ బ్లాక్ కలర్లో ఏదైతే బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ బాగా హైలైట్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ మనకి వైట్ వస్తుంది ప్లెయిన్, ఎందుకంటే వైట్ ఓకే బ్లాక్ బార్డర్ వచ్చింది కదా, మొత్తం ప్లెయిన్ బాటమ్ వస్తుంది చుడి. ఓకే, కావాలంటే మనం బ్లాక్ కూడా వేసుకోవచ్చు. చున్నీ వైట్ చున్నీ, 2 సైడ్ బార్డర్ ఇస్తారు. చిన్న చున్నీ ఇచ్చారు, అంటే ఎక్కువ లెంత్ తీసుకోలేదు, చిన్న స్మాల్ సైజ్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి రిస్ట్ దగ్గర ఏదైతే మెటీరియల్స్ యూస్ చేశారో 4 ఇచ్చారనమాట. 4 లైన్స్తో మనకి మెటీరియల్ యూస్ చేసి చిన్న చిన్న లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 6290. నెక్స్ట్ మనం ఎల్లో అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్, ఇందులో కూడా మల్టీ కలర్ ఉంది. ఇదేం మెటీరియల్? ఇది కోటా మెటీరియల్. పైనంతా షోల్డర్ పార్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చేసి దానికి మిడిల్లో మనకి నెక్ పార్ట్ ఏదైతే ఉందో కాలర్ నెక్ ఇచ్చారండి. కాలర్ నెక్ అంతా కూడా ఫ్లవర్స్తో ఉన్నటువంటి ఒక బోర్డర్ తీసుకున్నారు. అది కూడా మనకి మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. మిడిల్లో వచ్చేసి మనకి బనారస్ మెటీరియల్ తీసుకున్నారు. బనారస్ మెటీరియల్తో కొంచెం నెక్ కొంచెం డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఒక పౌచ్ టైప్లో పెట్టారనమాట. ఇది కూడా రెడ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. మనం కావాలంటే వాష్ చేసేటప్పుడు ఇది సపరేట్గా తీసేసుకోవచ్చు కూడా. దీనికి లోపల హ్యాండ్స్ కూడా ఇచ్చారు, షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఎల్లో కలర్ కోటా మెటీరియల్ ఇచ్చారు. దీనికి స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్, ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇది కలర్ బేస్ కలర్ వచ్చేసి మనకి లైట్ క్రీమ్ కలర్ లాగా వచ్చింది. దాని మీద ఏంటంటే మల్టీ కలర్ బ్లూ, ఎల్లో, గ్రీన్ అలాగే పింక్, రెడ్ కలర్ అంటే ఆల్ కలర్స్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ మనకి గ్రీన్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి మనకి బనారస్ మెటీరియల్ అంటే మజెంటా పింక్ కలర్ మీద చిన్న చిన్న గోల్డ్ కలర్తో ఫ్లవర్స్ ఉండేటట్లుగా వచ్చింది. కొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది అనమాట. దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ మనకి గ్రీన్ వస్తుంది. కాంట్రాస్ట్ కలర్ బాటమ్ ఇచ్చారు. మొత్తం చుడీ లెగ్స్ టైప్. ఇది ఓన్లీ ప్లెయిన్. చున్నీ 2 కలర్స్ వచ్చింది, గ్రీన్ అండ్ ఎల్లో షేడెడ్లోనా? ఓకే, మనం మామూలుగా అయితే హాఫ్ అంటే మిడిల్ పార్ట్ అంతా ఒకటే కలర్ చూసి ఎడ్జెస్లో మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది అలా కాకుండా ఒక హాఫ్ అంతా కూడా మనకి గ్రీన్ ఇచ్చి కింద పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో ఇచ్చారు. అట్లా డిజైన్ చేశారనమాట. దీన్ని ఎడ్జెస్కి వచ్చేసరికి గ్రీన్ కలర్ అలాగే బనారస్ మెటీరియల్ ఏదైతే మనం చూసామో డ్రెస్లో కింద బాటమ్ దామన్ పార్ట్లో సేమ్ మెటీరియల్స్తో మనకి చిన్న చిన్న లైన్స్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 4090. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ మనం ఆరెంజ్ కలర్ చూస్తున్నాం. ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ వస్తుంది, ఫుల్ ఆరెంజ్ కాదు. నెక్ అంతా కూడా చాలా డిఫరెంట్ లుక్ ఇచ్చారు. పైన అంతా కూడా మనకి కొంచెం స్పాంజ్ టైప్లోనే మనకి థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. లోపల అంటే డబల్ లేయర్ లాగా అటాచ్ చేసి దాని మీద మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి మనకి ఒక లాకెట్ లాగా వైలెట్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్తో కట్ వర్క్ తీసుకుని చుట్టూ కూడా మనకి సురాస్కి స్టోన్స్తో ఒక లాకెట్ టైప్లో తీసుకున్నారు. నెక్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ వచ్చింది. అలాగే బెల్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ పార్ట్ అంతా కూడా వైలెట్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపించేటట్లుగా ఇట్లా పొడవుగా వచ్చేటట్లు, అంటే మనకి డ్రెస్ కిందకి వెళ్తున్న కొద్దీ మనకి ఇట్లా చిన్నగా వచ్చేటట్లుగా తీసుకున్నారనమాట. మొత్తం జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. పైన లాకెట్ అలాగే వడ్డాణం ప్లేస్లో మొత్తం అంతా కూడా గోట్ వర్క్ వైలెట్ కలర్ ఇచ్చారు. అంటే మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ వైలెట్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే మొత్తం కలీజ్ ప్లెయిన్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి వైలెట్ కలర్తో వెల్వెట్ మెటీరియల్తో ఒక బిగ్ బోర్డర్ ఇచ్చారు. తర్వాత మొత్తం అంతా పిటాయ్ వర్క్తో ఒక చిన్న లేస్ తీసుకున్నారు. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి షిమ్మర్ మెటీరియల్, ఇది కూడా డబుల్ షేడ్లో వచ్చింది. ఒక పక్కన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కనిపిస్తుంది, ఇంకొక పక్కన వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ వైలెట్ కలర్తో మనకి పిటాయ్ వర్క్ యాడ్ చేసినటువంటి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. కింద దామన్ పార్ట్ అంతా కూడా డిజైన్ మొత్తం టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ టైప్లో ఇచ్చారనమాట.
చున్నీ అండ్ బాటమ్ మనకి ప్లెయిన్ వస్తుంది, బాటమ్ సేమ్ కలర్. మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్లోనే మనకి సేమ్ ఇచ్చారు. ఎల్లో కలర్తోనే మనకి ఒక స్మాల్ సైజ్ చున్నీ అనమాట ఇది. దానికి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బార్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 5290. నెక్స్ట్ ఏ డ్రెస్ చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం వైట్ మల్టీ కలర్ వస్తుంది దీని మీద. వైట్ మొత్తం అన్నీ కూడా మనకి ఫ్లవర్స్ టైప్లో ఇచ్చారండి. మొత్తం అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ లేకుండా వైట్ కలర్ మీద రెడ్, ఆరెంజ్ అలాగే పింక్ కలర్ 3 కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మనకి ఒక లాకెట్ లాగా ఆరెంజ్ కలర్తో అలాగే పింక్ కలర్తో మొత్తం చైన్ టైప్లో ఇచ్చారనమాట. ఇది మిడిల్ పార్ట్ టోటల్ అంతా. కింద వచ్చేసరికి ఇక్కడ ఏదైతే కలర్స్ యూస్ చేశారో ఫ్లవర్స్లో ఆరెంజ్, పింక్ అలాగే రెడ్, కింద కూడా మనకి సేమ్ మెటీరియల్స్తో పట్టు మెటీరియల్ తీసుకున్నారు. రెడ్ కలర్ అలాగే ఆరెంజ్ అండ్ పింక్ కలర్తో మనకి ఆల్టర్నేట్గా లైన్స్ తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో వేరియేషన్ చూపించారనమాట. టోటల్గా చూసినట్లయితే మనకి ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఇది సేమ్ కలర్స్ చున్నీ, సేమ్ కలర్ లెగ్గిన్స్ ఉంటే దీంట్లో ఉన్న కలర్స్ ఏ కలర్స్ వేసుకున్నా కూడా అందం ఉంటుంది. దీనికైతే మాత్రం ఈ డ్రెస్కి వచ్చేసి మనకి వైట్ కలర్ ఇచ్చారు. చున్నీ కూడా వైట్, మనకి రెడ్ కలర్కి 1 ఇంచ్ బార్డర్ లాగా. మొత్తం టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ప్లెయిన్ తీసుకొని ఓన్లీ రెడ్ కలర్తో ఒక చిన్న బార్డర్ని క్రియేట్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంది? 5790. నెక్స్ట్ డ్రెస్ నెక్స్ట్ మనం బ్లాక్ చూస్తాం. బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్. ఓకే, ఇది రౌండ్ నెక్ ఇచ్చారండి. రౌండ్ నెక్ కూడా ఏంటంటే మనకి డార్క్ మెరూన్ అండ్ రెడ్ కలర్స్తో లైన్స్ తీసుకుని మిడిల్లో వచ్చేసరికి మనకి షిమ్మర్ మెటీరియల్ యాడ్ చేశారు. అలాగే కింద వచ్చేసరికి మనకి ఒక బటన్స్ కూడా ఇచ్చారనమాట. స్టైలిష్గా ఉండేటట్లు మనకి గోల్డ్ కలర్తో ఉన్నటువంటి బటన్స్ కూడా ఇచ్చారు. మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్తో మనకి గోట్ వర్క్ వచ్చింది. ఇది మనకి కలీ స్టైల్లో తీసుకున్నారు డ్రెస్. కలీస్లో కింద పార్ట్ ఏం చేశారంటే మనకి రెడ్ అండ్ మెరూన్ షేడ్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి గోల్డ్ కలర్తో లీవ్స్ అండ్ క్రీపర్ పార్ట్ డిజైన్ చేశారు. ఇది ఫ్రంట్ లుక్ మాత్రమే ఇలా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనకి మొత్తం ప్లెయిన్ వస్తుందన్నమాట. కింద చూసినట్లయితే మనకి సేమ్ అండి ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారు. రెడ్ కలర్తో ఒక 2 లైన్స్, తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ లైన్స్, మళ్ళీ రెడ్ కలర్ 2 లైన్స్ అట్లా తీసుకున్నారు. లైన్స్తో తీసుకున్నారు డిజైన్ అంతా. కింద వచ్చేసరికి షిమ్మర్ మెటీరియల్ మీద రిబ్బన్ వర్క్తో లేస్ లాగా వచ్చింది. మనకి లేస్ టైప్ డిజైన్ తీసుకున్నారు. మళ్ళీ కింద మళ్ళీ మెరూన్ కలర్తో ఒక చిన్న లైన్. చాలా లుక్ వైజ్ చూస్తే చాలా డీసెంట్ లుక్ ఉంది. బ్లాక్ కలర్లో బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది. ఓకే, మనకి మిడిల్లో బ్యాక్ సైడ్ షోల్డర్ పార్ట్లో బ్యాక్ సైడ్ కనిపించేటట్లుగా ఇచ్చారనమాట. ఒకటి నెక్ మాత్రం సేమ్ కంటిన్యూ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇది మాత్రం ఎక్స్ట్రా ఇచ్చారు. ఇక్కడ చున్నీ అండ్ బాటమ్, ఇది రెడ్ బాటమ్ వచ్చింది. రెడ్ బాటమ్ ప్లెయిన్, మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ షేడెడ్లో. ఓకే, దీంట్లో మనకి రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఈ 2 కలర్స్తో మనకి చున్నీ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం మనకి రెడ్ వస్తుంది. అలాగే ఎడ్జెస్కి వచ్చేసరికి 2 సైడ్స్ ఎడ్జెస్కి వచ్చేసరికి షేడెడ్లో మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఈ డ్రెస్ కాస్ట్ 3190. ఓకే వసంతి గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, బ్యూటిఫుల్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన డ్రెస్సెస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.